హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనూషాని. ఈరోజు బంగాళదుంప కోడిగుడ్డు కర్రీ చూపిస్తున్నానండి. ఈ కర్రీ అంటే మా ఇంట్లో చాలా ఇష్టం అనమాట. మా చిన్నప్పుడు మా అమ్మ చేసేది. మా చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు చేసేదండి మా అమ్మ ఈ కర్రీ. బంగాళదుంప కూర అంటేనే ఇష్టంగా తినేవాళ్ళం. అందులో గుడ్డు కూడా వేసి ఉండేది. వంకాయ కూర పాలు పోసి వండేది, బీరకాయ కూర పాలు పోసి వండేది. చాలా చాలా బాగుంటాయి ఈ కూరలు. మా అమ్మ సాయంత్రం పూట చేస్తే ఏ కూర ఇలా సాయంత్రం పూట చేస్తూ ఉండేది. పొలం వెళ్ళి వచ్చిన తర్వాత మా అమ్మ కొన్ని కూరలు చాలా బాగా చేసేదండి. అందులో ఈ బంగాళదుంప కోడిగుడ్డు చాలా ఇష్టంగా తినేవాళ్ళం. తర్వాత గోంగూర పచ్చడి, ఇందులో కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుండిద్ది. ఫస్ట్గా అయితే బంగాళదుంపలు కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలండి. అవి ఉడకబెట్టుకున్న వాటిని కొంచెం ఆరిన తర్వాత తొక్కలు తీసేసుకొని ఆ బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక గంట వరకు ఆయిల్ వేసుకున్నాను. తాలింపు పెట్టేసుకొని తాలింపు గింజలు, ఆవాలు, శనగపప్పు అవి కలిపి ఉంటాయి కదా తాలింపు గింజలు, అవి వేసేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న బంగాళదుంపల ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఇదివరకు చిన్నప్పుడు చేసిన కూరలే ఏదైనా సరే మందులు అవి ఎక్కువగా వాడేవాళ్ళు కాదండి. చాలా చాలా బాగుండే టేస్ట్ కూడా. ఇప్పుడు ఏంటంటే మందులు ఎక్కువగా వాడేస్తున్నారు. రైస్ అయినా సరే, కూరగాయలైనా సరే, ఆకుకూరలైనా సరే, ఏదైనా మందులు తెగ కొట్టేస్తున్నారు అవి ఫాస్ట్గా పెరగటానికి. అవి తినడం వల్ల మనకి అనారోగ్యం అనేది కూడా అంత ఫాస్ట్గానే వస్తుంది. మనకు రోగాలు కూడా అంత ఎక్కువగానే వస్తున్నాయి ఇప్పుడు ఏ హాస్పిటల్స్కి వెళ్ళినా జనం తెగ ఉంటున్నారండి. మమ్మల్ని తీసుకొని మేము వెళ్ళాల్సి వస్తుంది కదా. హాస్పిటల్స్కి వెళ్తుంటే చాలు మొత్తం నిండిపోయి ఉంటున్నారు, అంత జనం ఉంటున్నారు. ఇప్పుడు ఫుడ్ అలా ఉంటుంది. ఆర్గానిక్ ఫుడ్ కొంచెం దొరికిన వాళ్ళు కొంచెం అవే తినండి, అవే చాలా మంచిది. మందులు ఏమీ వేయకుండా పెంచిన కూరగాయలే చాలా మంచిదన్నమాట మన హెల్త్కి. మ్యాక్సిమం అవి తినటం కోసమే నేను కూడా మేడ పైన ఏదో ఒకటి కూరగాయలు పెంచుకుంటూ ఉంటున్నాను. ఇలా మందులు కొట్టిన కూరగాయలు తినకూడదు అని చెప్పేసి. ఇలా కొంచెం బంగాళదుంపలు వేగిన తర్వాత అందులో 2 స్పూన్లు ఉప్పు వేసానండి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసాను. బాగా వేయించుకోవాలి. ఉప్పు పసుపు వేసి ముక్కలు మగ్గి కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట వేగినట్టుగా. పచ్చివాసన పోయిందాకా చక్కగా వేయించుకోవాలి. తర్వాత 2 స్పూన్లు కారం కూడా వేసుకున్నానండి. ఇలా మామూలుగా బంగాళదుంప కూర ఎవరైనా వండుకుంటారు కదా, అలానే వండేసుకోవటమే. కోడిగుడ్డులు 4 ఉడకపెట్టి ఉంచుకున్నానండి. ఒకటి ఏంటంటే పాడైపోయిందిలేండి, ఇంకా 3 ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ ఆయిల్ వేసినప్పుడు చక్కగా కోడిగుడ్లు కూడా వేయించుకోండి, ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఒకరికి ఇష్టం ఉంటే ఒకరికి ఇష్టం ఉండదు. మా ఇంట్లో అలా వేయించితే గట్టిగా అయిపోయినాయి అంటారని నేనైతే వేయించుకోను. అలా వేయించుకోండి, ఇంకా కోడిగుడ్డు టేస్ట్ ఉండిద్ది. తర్వాత ఇంకా గుడ్డు కూడా ఇంకొంచెం వేగాలండి. వేగిద్ది కాబట్టి కొంచెం ఆ ఉప్పు కారం అనేది పట్టి ఎగ్ కూడా చాలా బాగుండిద్ది అనమాట. అలా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక 5 to 7 minutes ఉంచుకోండి. ఆ ఎగ్ కూడా ఉప్పు కారం అంతా ఆయిల్ అంతా పట్టి చాలా బాగుండిద్ది అనమాట. లాస్ట్గా కొంచెం నేనైతే కరివేపాకు స్టార్టింగ్ వేయలేదు, ఇప్పుడు వేసుకుంటున్నాను. ఈ కూర అండి వేడివేడిగా అన్నం వండుకొని తినండి. కూర మటుకి చాలా బాగుండిద్ది. ఇలా ట్రై చేయండి. ఉట్టి బంగాళదుంప కాకుండా ఇలా ఎగ్తో ట్రై చేయండి. మరి ఎంతమందికి మీలో ఈ కర్రీ తెలుసు అనేది కూడా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.